జిల్లా అధ్యక్షులు వారు డిసిసి గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడాను ఈ సమావేశానికి వచ్చిన పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు. రాబోయే ఉగాది పండుగ శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ ఇప్పుడే తెలియపరుస్తున్నా. ఉగాదికి బహుశా మేము పార్లమెంట్లో ఉంటాము, అక్కడ సెలవు ఉంటుందో లేదో, కానీ పండగ పూట నా పుట్టినింటికి తిరిగి వచ్చి మిమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యులుగా చూసుకోవటం నాకు చాలా సంతోషంగా సంబరంగా ఉంది అని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. ఇవాళ రోజు మనం ఇక్కడ కూర్చొని సరదాగా మాట్లాడుకోగలుగుతున్నాం, కానీ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనేది మనం గ్రహించుకోవాలి. ప్రపంచ యుద్ధాల్లో ఇవాళ ట్రంప్, ఇజ్రాయెల్, ఇరాన్ వీళ్ళ సందర్భంగా భారతదేశం కూడా గాయపడిన పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ఎల్పిజి కొరత ప్రతి ఇంట్లో గృహిణికి, చిన్న పెద్ద రెస్టారెంట్స్కి, బిజినెస్ వాళ్ళకి గోరు చుట్టుపై రోకలి పోటుగా తగిలింది. ఎల్పిజి పరిస్థితి ఇలా ఉండబోతుందని కేంద్ర ప్రభుత్వం కనీస అవగాహన లేకుండా ఇవాల్టి వరకు ఎటువంటి కొరత లేదు అని చెప్పి టీవీల ద్వారా ప్రకటన చేసి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఎల్పిజి మనం తయారు చేసుకోము, విదేశాల నుంచి మనం తెప్పించుకుంటాం. ఇవాళ పరిస్థితుల్ని బట్టి ఒక కొరత అనేది ఏర్పడింది, తప్పు కాదు, కానీ ప్రజలకి మభ్యపెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న వాస్తవాలు మనం తెలవపరిస్తే ఇండస్ట్రియల్ యూజ్కు ఉన్న ఎల్పిజి మనం డైవర్ట్ చేసి డొమెస్టిక్ యూజ్కి మనం కేటాయించుకొని ప్రజలకి తెలిపి మనం అదుపులో ఉండగలిగితే ఈ క్రైసిస్ని మనము తట్టుకోగలిగే వాళ్ళవి. కానీ అలవాటు తప్పని అబద్ధాలు చెప్పే కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను ఈ మాట పైన. రేపు పార్లమెంట్లో కూడా నేను ఇది లేపబోతున్నాను. ఎల్పిజి ఉంది ఉంది ఉంది, ఇప్పుడు కట్లు మోపులకే రేటు పెరిగిపోయింది. 3 నెలల్లో 300 రేటు పెంచారు సిలిండర్ పైన. ఈ విధంగా చేస్తే కేవలం ఎల్పిజి సమస్య కాదు, వాళ్ళని కావాలని నేనేదో హెచ్చరించేదానికి కాదు, ఉన్న పరిస్థితుల్లో అవకాశాలు ఎత్తుక్కొని భారతదేశంలో ప్రజలందరినీ కూడా మనం స్థిమితపడేటట్టు ఆలోచించుకొని ముందు ఆలోచనతో కదము పెట్టాల్సిన ప్రభుత్వానికి అవగాహన లేకుండా వాళ్ళు వ్యవహరించే విధానాలు మీరు గమనిస్తే అది చాలా శోచనీయం. ఇవాళ ఎల్పిజి రాబోయే రోజుల్లో 3 నెలల్లో ఇది కానీ ఈ ప్రపంచ యుద్ధం కానీ ఆపగలిగితే, ఆపకపోతే మాత్రం రైతాంగానికి కూడా మనం నష్టపోతాం. మన దేశంలో యూరియా కొరత మొన్న ఈ మధ్య అనుభవించి మనం కష్టంగా గట్టెక్కాం. ఇవాళ రోజు వివిధ దేశాల్లో పైన ఆధారపడిన ఈ దేశం రైతు అవసరానికి సీజన్లో దెబ్బతిని మనకి తగిన ఈ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో లేకపోతే ఇప్పటి నుంచి స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది ఏర్పాటు చేసుకొని జిల్లా కలెక్టర్స్ అందరికీ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఇది తీసుకెళ్తున్నాను. వెంటనే మనం ఉండి క్రాప్ ప్లానింగ్ అనేది ఏర్పాటు చేసుకొని ఏ విధంగా ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఉపయోగించుకోవాలి, ఇది మనకి అందుబాటులో లేకపోతే ఆల్టర్నేట్ మెథడ్స్ ఏమిటి, ఫుడ్ సెక్యూరిటీ డ్యామేజ్ అవ్వకుండా, ఆహార ధాన్యాలు మనకి తక్కువ పడకుండా ఎంతో చక్కగా గొప్పగా తెలంగాణ ఈసారి ఫైన్ రైస్ అనేది మనం ఎన్నో హెక్టేర్స్ పైన పండించుకొని క్వింటాల్స్ అసలు దేశంలోనే మనం రికార్డు స్థాపించుకున్న వాళ్ళమే.
అటువంటిది దిష్టే తగిలిందేమో. కొరత లేకుండా మనం కాపాడుకోవాలంటే మనము కరెక్టివ్ స్టెప్స్ అనేది ఏర్పాటు చేసుకోవటం ఎంతైనా అవసరం. ప్రజలుగా మనందరికి కూడా బాధ్యత ఉంది. ఇవాల్టి రోజు కంగారు పడి ఈ తప్పుడు సూచనలు, ఈ ఇన్స్టాగ్రామ్లు, ఈ వాట్సాప్ల్లో ఈ అనుభవం లేని వాళ్ళందరూ అడ్డగోలుగా ప్రచారాలు చేసి ఆ ట్రాప్స్లో పడకుండా బాధ్యత వహించి మనం జాగ్రత్తగా ఉండగలిగితే ఎటువంటి క్రైసిస్ని కూడా ఆదుకోగలుగుతాం. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ మీ అందరికీ నా తరఫు నుంచి. ఇక్కడ ఉండటం వేరు, కేంద్రంలో ఉండి పార్లమెంట్ చూస్తూ ఉంటే యావత్ భారతదేశంలో కూడా జరగబోయే ఈ 5 రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలు నిన్ననే ఎన్నికల కమిషన్ డేట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయటం జరిగింది. చాలా శోచనీయం. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ప్రధానమంత్రి పార్లమెంటుకు వచ్చి ఏం జరిగింది, ఏం మాట్లాడారు, నిన్న కూడా ఇప్పుడు కూడా కొంచెంసేపు ముందు ఫారిన్ మినిస్టర్ నేను మాట్లాడాను, ఏం మాట్లాడారయ్యా? మాట్లాడారంటే నేను మాట్లాడాను, గుడ్ మార్నింగ్ చెప్తాను మాటే, కానీ గుడ్ మార్నింగ్ వెనకాల ఏముందనేది మీరు చెప్పట్లేదు. దేశ పరిస్థితి ఏంటనేది తలపటం లేదు. ఇండియన్ షిప్స్ వెళ్ళి ఎస్కాట్ చేయాల్సి వస్తుంది. ఇరాన్లో జరిగిన ఈ ఘోరం ఏంటనేది ఇవాల్టి రోజు వాస్తవానికి ఇరాన్దే పైచేయి. ఇటువంటి వాతావరణంలో మనం ఏం చేసుకోవాలి? పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉండగా దేశ ప్రధానమంత్రి రాష్ట్రాలకు వెళ్ళి ఆడ ప్రచారం, ఎలక్షన్ ప్రచారంలో ఉన్నారు, కానీ కేంద్రానికి వచ్చి పార్లమెంటులో ఇంతవరకు ఆయన సంప్రదించలేదు, మాట్లాడలేదు. కనీసం ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి, పోనీ నువ్వు పార్లమెంట్కి రావద్దు, మాట్లాడొద్దు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరినీ నేతల్ని పిలిచి మాట్లాడించి సంప్రదించి సలహాలు తీసుకొని ఏ విధంగా ముందుకు జరగాలి భారతదేశం అనే ఆలోచన విధానం కూడా లేనిది చాలా శోచనీయం. మీరు యావత్ ప్రపంచంలో అన్ని న్యూస్ లైన్స్ వింటా ఉంటే అందరూ కూడా మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ రష్యా, చైనా, పాకిస్తాన్, మనకంటే బ్రహ్మాండంగా పాకిస్తాన్ డప్పులు కొట్టుకుంటా ఉంది. మరి వాట్ హ్యాపెన్స్ టు ఇండియా అనేది సవాల్ చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులు ఇబ్బందికి మనం గురి అవ్వబోతున్నాం. కానీ మనము ఈ దేశవాసులుగా, ఈ భారతీయులుగా ఇది మన దేశం, మన ఊరు, మన ప్రాంతం అనేది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మనం కదమెత్తి మాట్లాడుకోగలిగితే, ఒకరికొకరు అండగా ఉండగలిగితే ఈ గండం దాటుతుంది అనేది ఆ భద్రాచలం రాములు వారిని కూడా ప్రార్థిస్తున్నాను. అతి త్వరలో కళ్యాణం ఇది ఉంది కదా, కళ్యాణం 27వ తేదీన కళ్యాణం. కాబట్టి ఆయన ఆశీస్సులు తో పాటు అందరం కూడా ఆయురారోగ్యాలతో ఉండి రైతులకి మంచి పంటలు పండి ముందుకు సాగగలుగుతామనేది నా ఆలోచన. అదేవిధంగా జిల్లా అభివృద్ధి కోసం అందరూ కూడా చేసిన ప్రయత్నాలతో పాటు తోడుగా ఇంకా మన ఊర్లో, మన జిల్లాలో మారుమూల ప్రాంతంలో కరెంటు లేకుండా కొన్ని తండాలు ఉన్నాయి. మొన్న ఆ మధ్య కూడా నేను జోక్యం చేసుకొని అక్కడ ఎలక్ట్రిసిటీ పోల్స్ అవన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. ఇవాల్టి రోజుల్లో ఇంకా కరెంటు లేదు ఒక గ్రామంలో, ఒక ఊర్లో అంటే మనందరం కలిసి సిగ్గుపడాల్సిందే. కానీ ఏ కొరత లేకుండా చేస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిద్రాహారాలు మానేసి ఆయన కృషి చేస్తూ కేంద్రానికి కూడా 10 సార్లు రావటం, కేంద్ర ప్రభుత్వాన్ని విన్నపం చేసుకోవటం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏది మెహర్బానీ కాదు కేంద్రం చేయాల్సింది. తెలంగాణకి పార్లమెంట్ సమావేశాల్లోనే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు విభజన అని నిర్ణయం తీసుకున్నప్పుడు భాగస్వాములుగా ఆ రోజు బీజేపీ ఓటు వేసి గెలిపించింది రాష్ట్రాన్ని. ఓటు వేసి విభజనలో భాగస్వాములుగా ఉన్నోళ్ళు మరి ఇవాళ బీజేపీ ఇక్కడ ఏంటేంటో మాట్లాడేస్తున్నారు.
మరి ఆ రోజు విభజనలో చేసిన ప్రమాణాలు, మీరు ఇచ్చిన మాటలు ఏమేని? మాకు రావాల్సిన నిధులు ఇంతవరకు మీరు ఇవ్వట్లేదు. వీటి గురించి రేపో మాపో నాకు శాంక్షన్ అవ్వాలి. నేను నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది పార్లమెంట్లో. ఎందుకు తెలంగాణ జనాభా అంటే వాళ్ళంత ప్రెజుడిస్ గా బిహేవ్ చేస్తున్నారు? చిన్న రాష్ట్రం, నూతన రాష్ట్రం, చక్కగా సువర్ణాక్షరాలతో రాసుకోగలిగే చరిత్ర ఉన్న రాష్ట్రం. దీన్ని చెడగొట్టాలనే ఆలోచన విధానమా, బాగు చేయాలనే ఉద్దేశం ఉందా? కాబట్టి ఇది నేను కంటిన్యూస్లీ పార్లమెంట్లో ప్రెషర్ వేయటం జరుగుతుంది. సంబంధించిన మంత్రులందరినీ కూడా కలవటం జరుగుతూ ఉంది. అండ్ ఇది ఫాలో అప్ మనం చేసుకోవటం ఎంతైనా అవసరం. ఈవేళ డావోస్ నుంచి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొన్ని కోట్ల రూపాయలు ఎంఓయూలు సైన్ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేపట్టిన కృషికి మేమందరం కూడా ఆయన్ని అభినందిస్తున్నాము. ఆ విధంగా ఆయన ఫార్వర్డ్ యాక్షన్ అనేది ఆలోచించి చక్కగా ఎన్నో ఏర్పాట్లు చేస్తూ రాష్ట్రాన్ని మనం ఒక మంచి మోడల్ స్టేట్గా డెవలప్ చేసుకొని ఇతర రాష్ట్రాలు కూడా మన పక్కకే చూస్తూ ఉన్నారు. ఆ విధంగా వీ షుడ్ బి ఏబుల్ టు షైన్. ఇంకా భవిష్యత్తులో ఈ ప్రపంచ పరిస్థితులు కొంచెం ఇటు అటు తారుమారవుతున్నాయి. అతి త్వరలో ఇవన్నీ కూడా తగ్గిపోతాయని ఇది నిన్న అమెరికా స్టేట్ సెక్రటరీ చెప్పి 2 వారాల్లో ఇదంతా తగ్గిపోతుందంటే వాడు ఉద్యోగం పీకేశాడు ట్రంప్. అది పరిస్థితి అక్కడ. ఆయన కొనిచ్చిన షూస్ కూడా వేసుకోవాలట. అవి సైజ్ సరిపోకపోయినా పర్వాలేదు. నేను చెప్పి జోకులు కాదు, ఇవి వాస్తవం. అంత మానసిక ఈ పరిస్థితి ఆయనది చెదిరిపోయిందనమాట. కాబట్టి ఫ్యూచర్లో ఆయిల్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. ప్లాస్టిక్ లాంటి వస్తువు రోజు మనం ప్లాస్టిక్ అటు పారేస్తూ ఉంటాం. ప్లాస్టిక్ రేటు పెరిగిపోయింది. ప్లాస్టిక్ లాంటి చీప్ వస్తువు, పెట్రోలియం, పాలియస్టర్ లాంటి మనం అతి చవకగా కొనుక్కుండేది కూడా ఎఫెక్ట్ అయింది. కాబట్టి కామర్స్ హ్యాస్ బీన్ ఇంపాక్టెడ్. ఇది అవకతవకలు జరిగి స్థిమిత పడే వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఎప్పుడు ఊహించుకోని విధానంలో ఇవాళ మనం ఎదుర్కోవాల్సిన అవసరం వస్తూ ఉంది. అండ్ న్యూ డెవలప్మెంట్స్ రోజు రోజుకి. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఉండి రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ అండ్ కలెక్టివ్ యాక్షన్ మనం ఉంచుకోగలిగితే వీ షుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ఎనీ హార్డ్షిప్ అనేది నా పూర్తి నమ్మకం. థ్యాంక్ యూ.